హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మీకు కనబడుతుంది అనుకున్నా. ద క్యాండిడేట్స్ హూ అటెండ్ ద ఏపీ ఎంసెట్కి అయితే ఎవరైతే ఎగ్జామ్ అయితే రాసుని ఉంటారో, మనకి వచ్చేసరికి రేపటితో అయితే లాస్ట్ అయితే ఉంది. డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్కి సంబంధించి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. రేపైతే 3 PM పోర్టల్ అయితే క్లోజ్ అయిపోతుంది, డిక్లరేషన్ ఫామ్ పోర్టల్ అయితే. ఇప్పుడు వెంటనే మీరు ఏం చేస్తారంటే, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, అలాగే మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను క్లారిటీగా. ఈ 3 ఎంటర్ చేసి దాన్ని బట్టి మీరు ఎంటర్ చేసుకోండి. ఒకసారి ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. ఒకసారి వెరిఫికేషన్ కూడా అయినట్టు ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ర్యాండమ్ నెంబర్స్ అయితే ఎంటర్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను. మా ఫ్రెండ్ నెంబర్ది అయితే ఒకసారి మీకు ఇక్కడ క్లారిటీగా చూస్తున్నాను అనుకున్నా. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. గైస్, నేనైతే ఎంటర్ అయితే చేసాను. ఇప్పుడు నేనైతే సెర్చ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ మీరు 3 ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ మీద అయితే క్లిక్ అయితే ఓపెన్ అవుతుంది. యువర్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అని వచ్చి ఇలా వస్తుంది. ఫుల్గా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మ్యాటర్ ఇక్కడ 576కి 600 మీ టోటల్ మార్క్స్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఎవరికైతే డిక్లరేషన్ నాట్ రిక్వైర్డ్ అని ఉందో వాళ్ళైతే డిక్లరేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయబడలేదు. ఎందుకంటే ఏపీ ఎంసెట్ వాళ్ళు డైరెక్ట్గా తీసుకుంటారు, ఓకేనా. ఇంకా ఎవరికైతే ఇక్కడ డిక్లరేషన్ రిక్వైర్డ్ అని వస్తుందో వాళ్ళైతే కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. అక్కడే మీకు ఒక ఫామ్ అయితే ఫిలప్ అయితే చేసుకోవాలి. మీకు అక్కడే వస్తుంది. ఎవరికైతే రాలేదో డిక్లరేషన్ రిక్వైర్డ్ అని వస్తుందో వాళ్ళకైతే ఇక్కడ డిక్లరేషన్ నాట్ రిక్వైర్డ్ అని వస్తే జస్ట్ మీ మార్క్స్ ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇంతే ఉందా లేదా అని. 600కి టోటల్ ఎంపీసీ మార్కే. అర్థమైంది అనుకుంటున్నా. ఇలాగైతే వస్తుంది మీకు డిక్లరేషన్ నాట్ రిక్వైర్డ్ అని. ఎవరైతే ఎంసెట్ బోర్డు మాత్రమే, ఎవరికి నాట్ నెక్స్ట్ అదర్ స్టేట్స్ ఉంటుంది కదా, వాళ్ళకైతే నాట్ రిక్వైర్డ్ అని వస్తుంది, ఓకేనా. రిక్వైర్డ్ అని వస్తుంది. మన ఏపీ బోర్డుకి అయితే రాదు, ఓకేనా. నాట్ రిక్వైర్డ్ అనే వస్తుంది. మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది అనుకున్నా. ఏపీ బోర్డు వాళ్ళు సబ్మిట్ చేయబడలేదు. అదర్ స్టేట్స్ వాళ్ళు, సిబిఎస్ఈ వాళ్ళు అయితే కన్ఫామ్గా సబ్మిట్ చేయాలి. లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకైతే ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి రేపైతే ఉంది. రేపటితో అయితే లాస్ట్. మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా ఫాస్ట్గా అయితే వెళ్ళి చేసేసేయండి, ఇంకా ఎవరైతే సబ్మిట్ చేయలేదో డిక్లరేషన్ ఫామ్కి సంబంధించి. ఇక్కడ మీకు క్లారిటీగా అప్డేట్ ఇస్తున్నాను గైస్, ఓకేనా. రేపు 5 అలాగే 3 PMకి అయితే ఎండ్ అయిపోతుంది. ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మళ్ళీ వచ్చేసరికి మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే బయోలో ఉంది. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, వెళ్ళి అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.